ఈ కౌంటీ మ్యాచ్లో ఇర్షాద్ మామూలుగా విజృంభించాడు. అన్ని సిక్స్లే, బాల్ తుప్పల్లో పడిపోయింది. ఇది 3 ఓవర్ల కౌంటీ. ఎవరెవరికో తెలుసుకుందాం పదండి. రివెంజ్ మ్యాచ్ 3 ఓవర్లు హెడ్ టు హెడ్. విన్నర్గా కౌంటీ రివెంజ్ మ్యాచ్ సుగున్ రావు వర్సెస్ ఇర్షాద్. ఫస్ట్ బాలే ఎక్కడికో పంపించేశాడు, వెళ్ళిపోయింది 6 రన్స్. ఇది కూడా వెళ్ళిపోయింది, మామూలు కొట్ల మిడ్ వికెట్ మీదగా 6 రన్స్. ఇర్షాద్ మంచి ఫామ్లో ఉన్నాడు. రివెంజ్ మ్యాచ్ అన్నీ దబిడే. ఇది ఫీల్డర్కి అంతలా వెళ్ళిపోయింది 4 రన్స్. మిడ్ వికెట్ మీద మంచి స్ట్రాంగ్ ఏరియా ఇర్షాద్కి. ఇది కూడా 6 రన్స్. ఈసారి లాంగ్ ఆన్ మీదకి, ఫీల్డర్కి ఛాన్స్ లేదు. 6 రన్స్. ఇదిగో 6, వెళ్ళిపోయింది తుప్పల్లోకి. ఇర్షాద్ మామూలుగా అట్లా మళ్ళీ మరొక 6, ఫీల్డర్కి ఛాన్స్ లేదు, వెళ్ళిపోయింది 6 రన్స్. అదిగో 6, మామూలు కొట్ల. ఈసారి కవర్స్ మీదగా 1 బౌన్స్, 4 రన్స్. మళ్ళీ 6, అన్ని 6ల మీద 6లు. ఈసారి టాస్ బాల్ సుగున్ రావు నుండి, ఇది కూడా బయటికి పంపించేశాడు. 6 రన్స్. ఏమైందంటావు? ఇర్షాద్ 3 ఓవర్లకు 69 కొట్టాడు. సుగున్ రావు 70 కొట్టాలి. ఫస్ట్ బాల్ మామూలుకి వెళ్ళి ఇర్షాద్ డాట్ బాల్, టాస్ బాల్ వేసాడు ఇర్షాద్. సుగున్ రావు అస్సలు వదిలిపెట్టది, వెళ్ళిపోయింది 6 రన్స్. మళ్ళీ మరొక టాసు. ఈసారి స్ట్రైట్గా క్యాచ్ పడతాడా? లేదు. 6 రన్స్. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 6. ఈసారి బ్యాట్ స్లైస్ అయిపోయి అక్కడే లేచింది. క్యాచ్ అవుట్, ఫస్ట్ వికెట్ గాన్. అబ్బో, మామూలు కొట్ల, మంచి షాట్, వెళ్ళిపోయింది 6 రన్స్. గ్రేట్ షాట్. ఇది కూడా 6. ఆ షాట్లోనే అర్థమైపోయింది ఫీల్డర్కి ఏమాత్రం ఛాన్స్ లేదు. సుగున్ రావు ఆన్ ఫైర్. 2 ఓవర్లకు 32 కొట్టాడు. ఈసారి క్యాచ్ పడతాడా? లేదు. 6 రన్స్. ఫీల్డర్ క్యాచ్ పట్టి 6 బౌండరీ తొక్కాడు. మళ్ళీ టాసు. ఈసారి నేరుగా ఫీల్డర్ చేతిలోకి. 2 వికెట్స్ గాన్. ఇంకా 1 వికెటే ఉంది. మరి సుగున్ రావు కొడతాడో లేదు చూద్దాం. మళ్ళీ గాల్లో బంతి చేతిలో పెట్టాడు. ఆల్అవుట్ సుగున్ రావు. ఇర్షాద్ మామూలుగా వాన్ ది కౌంటీ మ్యాచ్. Do follow, like, share and subscribe to Factory County Cricks.